వద్దని అనుకున్నానక్క. కానీ నువ్వు చెల్లి జీవితాంతం ముండమోసిన వెధవల్లా పుట్టింట్లోనే పడి ఏడుస్తారని ఒప్పుకున్నాను. మీ జీవితాలు బాగుపడితే చాలని నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. లేకపోతే 1 సంవత్సరం ఉంచుకొని వదిలేస్తానని ముందుగా చెప్పిన వాడితో ఏ ఆడది పెళ్లికి ఒప్పుకుంటుంది? నాలాంటి బెర్రి బాగుంది తప్ప. ఏరా, మీసాలు గడ్డాలు రాగానే మగాళ్ళైపోర్రా, పిల్లలకి మేకలు కూడా ఉంటాయి. కష్టపడి కనీసం ఒక గుమస్తా ఉద్యోగం కూడా సంపాదించుకోలేని వాడివి నువ్వు నా జీవితం గురించి, దాని విలువ గురించి మాట్లాడేంత మొనగాడు అయిపోయావు అన్నమాట. నువ్వేంటక్క అంటున్నావు? మొగుడిని ఎలా లాలించాలో, ఎలా పాలించాలో నువ్వు నాకు నేర్పుతున్నావా? పెళ్లి 3 ఏళ్లైనా నేను ఆపరేషన్ చేయించేదాకా మొగుడు మొహం కూడా చూడకుండా పుట్టించప్పుడు ఏడ్చిందారివి నువ్వు నాకు మొగుడు గురించి, మొలతాడు గురించి చెప్తున్నావు.